హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ కంప్యూటర్ సైన్స్ 1994. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఏ వీడియో కావాలన్నా నాకు కామెంట్ బాక్స్లో టెక్స్ట్ చేస్తే నేను ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఈరోజు మన ఎంఎస్ ఎక్సెల్ అడ్వాన్స్ ఫ్యూచర్స్లో సెల్ రెఫరెన్సింగ్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ అనేది అయితే మనం ఈరోజు చెప్పేసుకున్నాం. మనకి ఎంఎస్ ఎక్సెల్ అడ్వాన్స్ ఫ్యూచర్స్లో సెల్ రెఫరెన్సింగ్లో 3 టైప్స్ అయితే ఉన్నాయి. అసలు సెల్ రెఫరెన్సింగ్ అంటే ఏంటి అంటే స్ప్రెడ్షీట్స్లో స్పెసిఫిక్ సెల్ని మనం రెఫర్ చేయడానికి సెల్ రెఫరెన్సింగ్ని యూజ్ చేస్తాం. అలాగే కాంబినేషన్ ఆఫ్ రో నెంబర్స్ అండ్ కాలమ్ నెంబర్స్ని కూడా ఇది రెఫర్ చేస్తుంది. అలాగే మనం డేటాని రిట్రీవ్ చేసుకోవాలన్నా, మోడిఫికేషన్ చేయాలన్నా, క్యాలిక్యులేట్ చేయాలన్నా కూడా ఇది మనకి అలౌ చేస్తుంది అనమాట. అందుకోసం మనం సెల్ రెఫరెన్సింగ్ని యూజ్ చేస్తాం. దీంట్లో మనకి 3 టైప్స్ ఉన్నాయి. రిలవెంట్ సెల్ రెఫరెన్సెస్, అబ్సల్యూట్ సెల్ రెఫరెన్సెస్, మిక్స్డ్ సెల్ రెఫరెన్సెస్ అనేది అయితే మనకి 3 టైప్స్ ఉన్నాయి. రిలవెంట్ సెల్ రెఫరెన్సెస్ అంటే ఏంటి, అబ్సల్యూట్ అంటే ఏంటి, మిక్స్డ్ రెఫరెన్సెస్ అంటే ఏంటి అనేది వీడియో ఇప్పుడు చూద్దాం. మనకి ఇక్కడ స్టూడెంట్ మార్క్స్ టేబుల్ ఇచ్చారు. ఇక్కడ మనం టోటల్ చేయాలి. అప్పుడు మనము సైన్స్, సోషల్, మ్యాథ్స్ మూడింటిని ప్లస్ చేసుకుంటాం. ఇక్కడ మనం డాలర్ సింబల్ని యూజ్ చేయబడలే. దీన్ని డ్రాగ్ చేస్తే మనకి కరెక్ట్ ఆన్సర్స్ అయితే వస్తాయి. దీన్ని మనం రిలవెంటివ్ ఉంటాయి. ఇప్పుడు అబ్సల్యూట్ చూస్తే మనకి యావరేజ్ చేయాలి. అప్పుడు మనం ఏం చేయాలి, ఈక్వల్ టు టోటల్ డివైడెడ్ మ్యాక్సిమం మార్క్స్ తీసుకుంటాం. ఓకే, మనకి 67% అయితే వచ్చింది. ఇప్పుడు మనము డ్రాగ్ చేసి చూద్దాము, రిమైనింగ్ వాటికి కూడా వస్తుందేమో. రాదు, మనకి ఇక్కడ రాలేదు చూసారా. అప్పుడు మనం షార్ట్ కట్ F4ని యూజ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనకి ఫార్ములా M3 అనేది యూజ్ అయ్యింది. మిగతా వాటికి M4, M5 అనేది అప్లై అయిందనమాట. అప్పుడు మనము M3కి బిఫోర్ డాలర్ సింబల్ని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి యావరేజ్ పర్సంటేజ్ అయితే కరెక్ట్గా వచ్చేసింది అనమాట. ఓకే, టోటల్ ఇలా చేసుకుంటాం. యావరేజ్ని వచ్చేసి ఇలా మనము F4 షార్ట్ కట్ యూజ్ చేసుకుంటే ఇక్కడ డాలర్ సింబల్ వస్తుంది. దాన్ని మనం అబ్సల్యూట్ అని అబ్సల్యూట్ సెల్ రెఫరెన్సెస్ అని మనం కాల్ చేస్తాం. ఓకే, అర్థమైందా స్టూడెంట్స్? ఇక్కడ మనం టోటల్ ఇలా చేస్తాము, యావరేజ్ని ఇలా చేస్తాము. మనం ఏంటి అంటే మ్యాక్సిమం మార్క్స్ యూజ్ చేసుకున్నాం. కిందకి డ్రాగ్ చేస్తే మనకు ఆన్సర్ అయితే రాలేదు. అప్పుడు మనము M3కి బిఫోర్ డాలర్ సింబల్ని యూజ్ చేసుకున్నాం. ఇక్కడ మనం ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయాలంటే మిక్స్డ్ రెఫరెన్సెస్ ఎలా చేస్తాము అంటే 10 × 1 మనకి 10 అవుతుంది. ఈ రెండింటిని మనం మల్టిప్లికేషన్ చేసుకున్నాం, 10 వచ్చింది. ఇప్పుడు మనం డ్రాగ్ చేస్తే కరెక్ట్ వాల్యూస్ అయితే వచ్చాయా? రాలేదు. మనకి కరెక్ట్ వాల్యూస్ రాలేదు కాబట్టి ఫార్ములా అనేది ఏం అప్లై అయింది అనేది మనం చూడాలి. 10 × 1 10 వచ్చింది, 10 × 2 20 వచ్చింది, 10 × 3 60 వచ్చింది, 30 కదా. 10 × 4 40 అయితే 240 వచ్చింది, 10 × 5 50 అయితే 1200 అయితే వచ్చింది. ఓకే, ఫార్ములాస్ అనేవి ఇక్కడ మనకి రాంగ్గా అప్లై ఉన్నాయి అనమాట. అందుకనే మనకి వాల్యూస్ అయితే రాంగ్లో వచ్చాయి. ఫార్ములాస్ ఏం అప్లై చూద్దాం. ఇక్కడ మనకి ఏమేమి రాంగ్ ఆన్సర్స్ వచ్చున్నాయి. 3కి వచ్చింది, 4కి, 5కి, ఇలా 3 ఇట్లా వీటికైతే రాంగ్ వాల్యూస్ అనేది వచ్చాయి. ఇప్పుడు ఫార్ములాస్లోకి వెళ్ళి షో ఫార్ములాస్ చూద్దాము. ఓకే, B6 × C5, C6 ఇలా రాంగ్లో అయితే మనకి ఇక్కడ ఫార్ములాస్ అప్లై. అప్పుడు మనకి B6 బిఫోర్ డాలర్ సింబల్ని యూజ్ చేయాలి, షార్ట్ ఫామ్ F4. ఓకే, ఇప్పుడైతే మనకి కరెక్ట్ వాల్యూస్ వచ్చాయి. ఓకే, వచ్చాయా? 10 × 1 10, 10 × 2 20, 10 × 3 30, 10 × 4 వచ్చేసి మనకి 40 అనేది వచ్చింది, 10 × 5 50 అనే వాల్యూస్ అయితే వచ్చాయి. ఓకే, ఇలా అయితే మనం చేసుకోవాలి. నెక్స్ట్ కింద కూడా డ్రాగ్ చేద్దామా, వస్తుందేమో. రోస్లో డ్రాగ్ చేస్తే వస్తాయేమో చూద్దాం మనం. ఇప్పుడు ఆన్సర్స్ వాల్యూస్ ఇప్పుడు డ్రాగ్ చేస్తే రాలేదు మనకి. ఓకే, 10 × 10 మనకి రాలేదు. ఇప్పుడు ఫార్ములాస్ చూస్తే ఇక్కడ రాంగ్ అయితే మనకి అప్లై అయినాయి. చూడండి, ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నా. మనకి రాంగ్గా అప్లై అయినాయి. C5, C6, C7, C8, C9 ఇలా అప్లై అయినాయి అనమాట. ఇప్పుడు మనము ఏం చేయాలంటే Cకి ముందు డాలర్ సింబల్ని యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మనం Bకి ముందు డాలర్ సింబల్ని తీసేసి Cకి ముందు డాలర్ సింబల్ అంటే మనకి షార్ట్ ఫామ్ F4, షార్ట్ కట్ వచ్చేసి మనకి F4 అని క్లిక్ చేయాలి. ఓకే, ఇలాగ అన్నిటికైతే మనము డ్రాగ్ చేసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ ఏమైనా వచ్చిందేమో, కరెక్ట్ వాల్యూస్ ఏమైనా ఇప్పుడు వచ్చాయేమో చూద్దాము. ఓకే, Cకి ముందు డాలర్ సింబల్ని అయితే యూజ్ చేసుకోవాలి, F4. ఇప్పుడు మనం చూద్దాం వచ్చేయేమో కరెక్ట్ వాల్యూస్ అయితే. ఒకసారి నేనైతే ఫస్ట్ డ్రాగ్ చేస్తున్నా. ఫస్ట్ అయితే ఇక్కడ డ్రాగ్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి మనము
నెక్స్ట్ కింద కూడా అలానే డ్రాగ్ చేసుకున్నాం. డాలర్ సింబల్ B6 ఇంటూ $5. ఓకే, ఇలానే అన్నిటికీ అప్లై అయింది. ఓకే, ఇప్పుడు వచ్చేసాయి మనకి కరెక్ట్ వాల్యూస్ అయితే చూడండి. 10 × 10, 10 × 20, 10 × 3 30, 10 × 4 40, 10 × 5 50, 20 × 1 20, 20 × 2 40, 20 × 3 60. ఓకే, వాల్యూస్ వచ్చాయా? జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. వాల్యూస్ అయితే మనకి కరెక్ట్గా అయితే వచ్చాయి. ఇలా మనం ప్రతి వాల్యూని మల్టిప్లికేషన్ చేసుకుంటూ వెళ్తే మనకి టైం అనేది వేస్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా సెల్ రెఫరెన్సెస్లో కామెంట్ బాక్స్లో టెక్స్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి.